పెట్టే అన్న క్యాంటీన్లో ఎవరన్నా భోజనం చేస్తారా మీరు? మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ ఐఏఎస్ ఆఫీసర్లు, మీ వ్యవస్థలో ఉన్న, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న ప్రజాసేవకే మీరు అంకితమై ఉన్నారు కదా, ప్రజలు తినే భోజనం తింటారా? ప్రజలు, మెజారిటీ ప్రజలు, పేద ప్రజలు చదువుకునే పాఠశాలలో చదువుతున్నారా? పేద ప్రజలు చూసుకునే ప్రభుత్వ వైద్యశాలలలో చూపించుకుంటారా? అంటే ఏది లేదు, ఉట్టిదే. ఈ బయటికి ఆదర్శమైన మాటలు. మేమే రోల్ మోడల్లో, మేము మా జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన అంటారు. మరి మీ జీవితాలను ప్రజల కోసమే, మీ కుటుంబాలే ప్రజల కోసం అంకితం చేసినప్పుడు మీ కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలలో ఎందుకు లేరు? ఆ సర్వీస్ని ఎందుకు తీసుకోవట్లే? అంటే సమాధానం లేదు. అంటే దానిపైన వాళ్ళకి నమ్మకం లేదు. బొత్స ఏకాగ్రయం ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి దూరం, బొత్స ఏకాగ్రయం ఎన్నిక మార్గం సుగమాట. ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు మెరుగయ్యాయి. ఆయనతో పాటు మరో స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. మంగళవారం ఇంకెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అధికార కూటమి నిర్ణయించడంతో బొత్స ఎన్నికకు మార్గం సుగమైంది. ఇక బుధవారం నామినేషన్లు పరిశీలన ఉంటుందట. బొత్స సత్యనారాయణ విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిండు. తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి వాళ్ళు డిసైడ్ అయ్యారు, అక్కడ మనం గెలవలేము, వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఉంది కాబట్టి పోటీ నుంచి తప్పుకున్నారు, పోటీ చేయట్లేదని ప్రకటించారు. ఒక ఇండిపెండెంట్ ఎవరో పోటీ చేశారు. అయినప్పటికీ ఇక ఎందుకంటే వన్ సైడెడ్ మెజార్టీ ఉంది కాబట్టి బొత్స ఎమ్మెల్సీ ఎన్నిక అనేది లాంచ్